చంద్రబాబుకు షాక్ ఇచ్చిన బొజ్జల ఎమ్మెల్యే పదవికి రాజీనామా. ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ సీఎం చంద్రబాబు నాయుడు కొత్త తలనొప్పులు తీసుకొస్తుంది. తన మంత్రి పదవి నుంచి తొలగించడం పట్ల తీవ్ర అసంతృప్తి ఉన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ లేఖను సీఎం చంద్రబాబు నాయుడు స్పీకర్ కోడెల శివప్రసాద్ కు తన రాజీనామా లేఖను పంపాడు. అనారోగ్య కారణాలను చూపుతూ మంత్రి పదవి నుంచి తప్పించడం పట్ల ఆగ్రహంగా ఉన్న ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి తన అసంతృప్తిని చంద్రబాబు నాయుడుకు తెలియజేశారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. లా చదివిన బొజ్జల 1989లో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994-2004 మధ్యకాలంలో చంద్రబాబు మంత్రివర్గంలో ఐటీ మంత్రిగా, రోడ్ల భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిన బొజ్జల 2009 ఎన్నికల్లో గెలుపొందారు. ఇప్పటి వరకు ఆయన అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సామాజిక వర్గ సమీకరణ దృష్టిలో ఉంచుకుని బొజ్జల మంత్రి పదవి నుంచి తప్పించినట్లుగా తెలుస్తుంది. చిత్తూరు జిల్లా నుంచి కొత్తగా నారా లోకేష్, అమర్నాథ్ రెడ్డికి మంత్రి పదవులు దక్కాయి. కడప జిల్లా నుంచి ఆదినారాయణ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకోవడం పట్ల టీడీపీలోనే ఆయన ప్రత్యర్థుల ఆలోచనలో పడినట్లు సమాచారం. For more videos, please subscribe our channel.